ప్రమోషన్స్ ఇమ్మీడియట్ గా తీసుకోవాలి, సీనియర్ లిస్ట్ ఇవ్వాలి. మేనేజ్మెంట్ పక్షపాత వైఖరి, మేనేజ్మెంట్ పక్షపాత వైఖరి. విద్యుత్ సంస్థల్లో ఏడీలుగా విద్యుత్ హోదాల్లో కొనసాగుతున్నాము. గ్రాడ్యుయేట్ సబ్ ఇంజనీర్స్గా రిక్రూట్మెంట్ అయ్యి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మాకు గ్రాడ్యుయేట్ సబ్ ఇంజనీర్స్ మా కోటాలో మాకు కన్వర్షన్స్ ఇచ్చి ఏఈస్గా రిక్రూట్ చేసింది. మాతో పాటు ప్యారలల్గా కొందరు కాంట్రాక్ట్ ఏఈస్ని కూడా రిక్రూట్మెంట్ జరిగింది. కాంట్రాక్ట్ ఏఈస్ పద్ధతిలో రిక్రూట్ అయిన వారికి 2 years కాంట్రాక్ట్ సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళని రెగ్యులర్ చేయడం జరిగింది. మా సీనియారిటీ ఇష్యూలో మమ్మల్ని ముందు పెట్టి కూడా స్టార్టింగ్లో మమ్మల్ని ముందు సీనియారిటీ లిస్ట్లో పెట్టి ఆ తర్వాత వాళ్ళు స్ట్రెంత్ ఎక్కువ ఉండటం వల్ల వివిధ అసోసియేషన్లు బలం చూసుకొని వాళ్ళందరినీ సీనియారిటీ 2 years కాంట్రాక్ట్ సర్వీస్ కలిపి సీనియారిటీ ఇచ్చి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తే 2013లో 1104 అనే రిట్ అప్పీల్ మీద మాకు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. 2013 నుంచి 16 వరకు ఈ 3 సంవత్సరాల కాలం కూడా వాళ్ళు ఈ కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ చేసినా కూడా వాళ్ళ ఎస్ఎల్బీలు ఏమీ అడ్మిట్ కాలేదు. ఉన్న స్టేటస్ కో కూడా ఒక ఆర్డర్ మీద అడ్మిట్ అయితే దాన్ని కూడా వెకేట్ చేయడం జరిగింది. వెకేట్ అయ్యి కూడా జూన్ జూలైలో వెకేట్ అయిన ఆర్డర్ ఇంతవరకు కోర్టు ఆర్డర్ని మనం ఇక్కడ మన ఎస్పీడీసీఎల్ సీఎండీ గారు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ విషయం మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ట్రాన్స్కో సీఎండీ గారికి అందరికీ మేము విన్నవించడంతో గౌరవ పవర్ మినిస్టర్ గారికి, గౌరవ కేటీఆర్ గారికి అందరికీ విన్నవించాము. ఇటు విషయాల్లో వాళ్ళంతా ఒక క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అందరు సీఎండీలకు కూడా. ఈ సీనియారిటీ లిస్ట్ తక్షణం ఇచ్చి కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఆర్డర్ ఇచ్చి కూడా 1 month ఎబో అవుతుంది. మేము ప్రతిరోజు ట్రాన్స్కో సీఎండీ గారిని రిప్రజెంట్ చేసాము. ట్రాన్స్కో సీఎండీ గారు సానుకూలంగా స్పందించి మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఎస్పీడీసీఎల్ సీఎండీ గారు మొత్తం ఫైల్ మూవ్మెంట్ అయినా కూడా ఆయన దగ్గర పెట్టుకొని ఇంకా దాని మీద ఒక డెసిజన్ ఇవ్వకుండా పక్షపాత వైఖరితో అవలంబిస్తూ ఒక వర్గానికి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మేము నిరసిస్తూ మా విన్నపాన్ని సీఎండీ గారికి మళ్ళీ ఒకసారి తెలపాలనే ఉద్దేశంతో అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి చెప్పడం జరిగింది.